మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. గురువారం సాయంత్రం చీకటి పడిన తరువాత ఈ విధంగా దీపం వెలిగించి పరిష్కారం చేస్తే మీకు ఉన్న అప్పులు, ఆర్థిక బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. దరిద్రమంతా కూడా పోతుంది. మీరు అపర కుబేరులుగా మారిపోతూ ఉంటారని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న నీటి కథను ఇప్పుడు మనం విందాం. మహాభారత యుద్ధంలో సర్వనాశనమైన కౌరవ పతి దుర్యోధని సంతృప్తి పరచుటకై అశ్వత్థామ తన స్వభావానికి భిన్నంగా ప్రవర్తించి అతి కిరాతకముగా ఉప పాండవులను అనగా పాండవుల పుత్రులు నిద్రిస్తూ ఉండగా వధించినాడు. ఆ ఘోర దృశ్యం తెలుసుకున్న పాండవులు ద్రౌపదీదేవి దుఃఖానికి అంతులేదు. పసి పాపలైన బాలకులను నెత్తిటి మడుగుల్లో చూసిన వారి గుండెలు పగిలిపోయినాయి. తన పుత్రులందరినీ కూడా పోగొట్టుకుని విలపిస్తున్న ద్రౌపదీదేవిని ఓదార్చుట అర్జునుడి కర్తవ్యం. ద్రౌపదీదేవిని ఓదార్చుట అర్జునుడు ఇంత దారుణమైన పని చేసిన ఆ అశ్వత్థామను నీ వద్దకు లాక్కు వస్తాను అంటూ పారిపోతున్న ద్రౌని వెలకాల పడ్డాడు అర్జునుడు. శ్రీకృష్ణార్జున రథము తనను త్వరితగతిలో సమీపిస్తున్నదని తెలిసిన అశ్వత్థామ ప్రాణ రక్షణకై పారిపోతూ బ్రహ్మాస్త్ర ప్రయోగం తప్ప మరేదీ తనను కాపాడలేదని అనుకుని రథమాపి శుచి అయి ఆచమించి మంత్ర ప్రయోగము చేశాడు. ప్రళయకాల రుద్రునిలా సమీపించే ఆ బ్రహ్మాస్త్రాన్ని చూసి శ్రీకృష్ణుడు ప్రతి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయమని ఆజ్ఞాపించాడు. అర్జునుడు కూడా శుచి అయ్యి ఆచమించి పరమాత్మకు ప్రదక్షిణములు చేసి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. ఆ రెండు అస్త్రాలు సూర్య చంద్రుల వలె ప్రజ్వరిల్లాయి. వాటి ప్రభావము చతుర్దశ భువనాలను దహింపగలదని తెలిసిన శ్రీకృష్ణుడు ఆ అస్త్రాలను ఉపసంహరించమని అన్నాడు. అస్థలిత బ్రహ్మచారి అయిన శ్రీకృష్ణుని ప్రియ మిత్రుడైనటువంటి అర్జునుడు శాస్త్ర కోవిదుడు. అందుకే గృహస్థుడైన కూడా బ్రహ్మచర్యములను పాటించుటచే ఆ రెండు బ్రహ్మ అస్త్రాలను కూడా ఉపసంహరించగలిగినాడు. అలా లోకాలను తన బ్రహ్మచర్య శక్తితో కాపాడిన అర్జునుడు ఆ అశ్వత్థామను బంధించి ద్రౌపదీదేవి ముందుకు తెచ్చి పడవేసినాడు. చిన్నల పిల్లల ప్రాణాలు తీసిన ఆ అశ్వత్థామను ద్రౌపది ముందు సిగ్గుతో తల ఎత్తలేకపోయాడు. అశ్వత్థామ పరాన్ముఖుడైన గురు పుత్రునికి నమస్కరించి సుగుణవతి అయిన ద్రౌపదీదేవి ఇంకా ధర్మ భాషణం చేసింది. నాయన, మీ తండ్రి గారైన ద్రోణాచార్యుల వద్ద మా మగవారు విద్యాభ్యాసం చేశారు. పుత్ర రూపంలో ఉన్న ద్రోణుడవు నీవు, మాకు గురుతుల్యుడవైనవు. నీవు ఇలా నీ శిష్య నందునులను దారుణముగా వధించటం ధర్మమా? తమకి హాని కలిగించిన ఎదుర్కోలేని పసివాళ్లను, నీకెన్నడూ అపకారము చెయ్యని అందాలు చిందే పాపలను నిదురించి ఉండగా చంపడానికి నీకు చేతులెలా వచ్చాయి? ఓ గురుపుత్ర, ఇక్కడ నేను నా పుత్రులకై ఏడుస్తూ ఉన్నట్లే అక్కడ నీ తల్లి కృపి నీ కోసం ఎంతగా విలపిస్తున్నదో అర్జునుడు బంధించి తీసుకుపోయాడన్న వార్త వినగానే ఎంత పరితాపమును చెందినదో. ద్రౌపది ఇలా అని శ్రీకృష్ణార్జునుల వైపు చూసి, ద్రోణాచార్యుల వారు స్వర్గస్థులైన ఇతని మీదే ఆశలు పెట్టుకుని జీవిస్తున్నది ఆ సాధ్వి కృపి. నాలాగే పిల్లవాడి కోసం ఎంతో బాధపడుతూ ఉంటుంది. గురుపుత్రుడైన ఈ అశ్వత్థామను వదిలివెయ్యండి. గురుపుత్రుని వధించుట ధర్మము కాదు అని అన్నది పరమ పతివ్రత అయిన ద్రౌపదీదేవి. ఈ ప్రకారంగా ద్రౌపదీదేవి ధర్మసమ్మతంగా, దాక్షిణ్య సహితంగా, నిష్పక్షపాతంగా, న్యాయంగా, ప్రశంసనీయంగా పలికినది. పాంచాలి మాటలు విని ధర్మనందుడు ఎంతో సంతోషించాడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు ఆమెను ఎంతగానో పొగిడినాడు. అక్కడ ఉన్న వారందరూ కూడా ఆమె మాటలను సమర్థించారు. కానీ భీమసేనుడు కన్న కొడుకులను క్రూరముగా చంపినవాడు కళ్ళ ముందున్న కోపం తెచ్చుకోకుండా విడవమంటుందేమిటి
స్వాభావికముగా దయ ఉన్నవాడే బ్రాహ్మణుడు. కానీ ఇలా ఘోర కృత్యం చేసిన ఈ అశ్వత్థామ క్షమార్హుడు కాదు అంటూ ఆ అశ్వత్థామ కేసి దూకాడు. తొందరలో ఏమి చేస్తాడో అని ఆ గురుపుత్రునికి అడ్డంగా నిలబడినది ద్రౌపదీదేవి. శ్రీకృష్ణుడు చతుర్భుజుడై 2 చేతులతో భీమసేనుడిని, మిగిలిన 2 చేతులతో ద్రౌపదిని వారించి ఇలా ధర్మబోధ చేశాడు. శిశుఘాతకుడు, కిరాతకుడు అయిన ఈ అశ్వత్థామ ముమ్మాటికి చంపదగిన వాడే. కానీ గురుపుత్రుడు, పైగా విప్రుడు అయినందువల్ల వీనిని చంపకుండా శిక్షించాలి. ఒక వీరునికి తల గొరగటం కన్నా అవమానకరమైనది ఏమీ లేదు. ఇతని శిరోజాలు ఖండించి అవమానించి పంపుదాం అన్నాడు. అప్పుడు విశ్వమంతా కూడా కొనియాడదగ్గవాడు, వీరాది వీరుడు అయిన అర్జునుడు ఆ అశ్వత్థామ శిరోజాలు ఖండించి అతని శిరస్సు మీదనున్న దివ్య జ్ఞాన మణిని తీసుకొని అవమానించి బయటికి గెంటివేశాడు. అనంతరం చనిపోయిన బంధువులందరికీ కూడా దహన సంస్కారాలు చేసి గంగా తీరములో పొంగి పొరలే దుఃఖాన్ని దిగమింగుకొని మరణించిన వారికి త్రిలోదకాలిచ్చారు పాండవులు. తర్వాత శ్రీకృష్ణుడు పాండవులను, గాంధారి, ధృతరాష్ట్రులను ఓదార్చినాడు. ఇలా శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధం ద్వారా దుష్ట శిక్షణ చేసి భూభారాన్ని దించాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే, పుత్ర హంతకుడు కళ్ళ ఎదుటికి రాగానే గురుపుత్ర నమస్కారం అని అనగలిగిన ద్రౌపదీదేవి మనసు యొక్క సౌందర్యం వర్ణనాతీతం. అంత దుఃఖంలో ఉండి కూడా ఏది ధర్మం ఏది అధర్మం అని ఆలోచించి మాట్లాడిన ఆమె ధర్మ వర్తనం మనకు ఆదర్శప్రాయం. నావలే ఆ కృపి పుత్రుని కోసం ఎంతగా ఏడుస్తుందో అని దయా, జాలి, కరుణ, క్షమ అనే పదాలకు సీమాతం చూపి మహాపాపికైనా సరే మహోపకారం చేయగల ద్రౌపదీదేవి వంటి ఆదర్శ నారీమణులు పుట్టిన మన భారతదేశం మహోన్నతమైనది. ఇక వీడియోలోకి వస్తే, చాలామంది ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా ధనం విషయంలో అందరికీ ఏదో ఒక సమస్య వస్తుంది. ధనబంధనం చేసినట్టు ఒకేసారి ధనం రావటం ఆగిపోతుంది. ఉన్న డబ్బంతా కూడా ఒకేసారి ఖర్చు అయిపోతూ ఉంటుంది. చేతిలో పైసా కూడా లేని పరిస్థితులు ఏర్పడతాయి. ఇలా మీకు ఏ విధమైన ధన సమస్యలు ఉన్నా గురువారం రోజు ఈ పరిహారం చేయండి, అద్భుతమైన ఫలితం పొందుతారు. ఈ పరిహారం చేయటం వలన మీ ఇంటి మీద ఏమైనా తంత్ర మంత్ర ప్రయోగాలు జరిగినా అది పనిచేయవు. ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మీ మీద పనిచేయదు. ఎటువంటి చెడు శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించవు. మీ జాతకంలో గ్రహబలం అనేది పెరుగుతుంది. చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించగలుగుతారు. ఇది చాలా అద్భుతమైన ఉపాయం. సాయంత్రం చీకటి పడే సమయంలో ఈ ఉపాయం చేయాలి. మరి ఏం చేయాలి అంటే, గురువారం సాయంత్రం చక్కగా కాళ్ళు చేతులు కడుక్కుని ఒక మట్టి ప్రమిదను తీసుకోండి. ఈ మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిని వేయండి. తర్వాత 2 వత్తులు వేయండి. ఇప్పుడు కొంచెం ఇంగువ పొడి తీసుకొని దీపంలో వేయండి. ఆ తర్వాత దీపాన్ని వెలిగించండి. ఈ దీపాన్ని చిన్న ప్లేట్లో కానీ పెట్టండి. ఇలా ఇంగువ వేసి దీపం పెట్టడం వలన మీకు మంచి లాభం కలుగుతుంది. ఇలా వెలిగించిన దీపాన్ని ప్లేట్లో పెట్టి అన్ని గదుల్లో కూడా చూపించండి. ఆ తర్వాత ఈ దీపాన్ని మీ తల చుట్టూ కూడా సవ్య దిశలో 7 సార్లు తిప్పండి. ఎవరికి వారు తిప్పుకోవచ్చు, లేదా ఇంట్లో వారెవరైనా సరే తిప్పవచ్చు. ఇలా తిప్పిన తర్వాత ఈ దీపాన్ని ప్లేటుతో సహా తీసుకొని వెళ్ళి ఇంటి బయట, అంటే ఇంటి గుమ్మం బయట ఒక పక్కన పెట్టండి. ఆ తర్వాత ఒక గ్లాసులో నీటిని తీసుకుని దీపం చుట్టూ కూడా 7 సార్లు తిప్పండి. ఇలా తిప్పిన తర్వాత నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంటి బయట దక్షిణం వైపు పారబోయండి. ఇక మీరు కాళ్ళు చేతులు మళ్ళీ కడుక్కుని ఇంటి లోపలికి వచ్చేయండి. గురువారం సాయంత్రం పెట్టిన దీపాన్ని శుక్రవారం ఉదయం తీయండి. ఇలా ఈ పరిహారాన్ని 7 గురువారాలు చేయండి. ఈ పరిహారాన్ని ఆడవారు నెలసరి సమయంలో ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ పరిహారం చేయటం వలన ధన ద్వారాలు తెరుచుకుంటాయి, ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. కాబట్టి మీరు కూడా గురువారం రోజు సాయంత్రం ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి, సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.